Hello everyone, welcome back to my YouTube channel. Hope all are doing good. వ్యూయర్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి అటవీ శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వ్యూయర్స్. వైల్డ్ లైఫ్ ఇండియా ఆఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీళ్ళు వేరియస్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ పొజిషన్స్ని యాడ్ చేస్తున్నారు. చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ వ్యూయర్స్. బల్క్ హైరింగ్, ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా లేదు. మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 25,000 వరకు పర్ మంత్ శాలరీ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్, ఏజ్ రిలాక్సేషన్, కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మెయిన్ కంటెంట్ని చూసే ముందు వ్యూయర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్ మెయిన్గా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20 Feb అని ఇచ్చారు వ్యూయర్స్. 20 Feb 2024 అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 20 Feb 2024 ఈవినింగ్ 5:30 లోపల అయితే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి వ్యూయర్స్. అండ్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి మనకి వేరియస్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ పొజిషన్స్ ఉన్నాయి. మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 అండి. సో అదే మీరు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ మోడ్లో కట్టాల్సి వస్తుంది. చాలా క్లియర్గా మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నాన్ జనరల్ కేటగిరీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. బట్ వీళ్ళు కూడా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, నాన్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఇంకా మిగతా ఏ ఫీ ఉండదు. మిగతా అందరికీ కూడా 500 అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా అకౌంట్ నేమ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి, ఈ అసిస్టెంట్ అసోసియేట్ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూస్తే వ్యూయర్స్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వ్యూయర్స్. అసిస్టెంట్కి మినిమం ఏజ్ వచ్చేసి 30 years అండి. అసోసియేట్కి వచ్చేసి 35 years. సో అసిస్టెంట్ 30 years లోపున్న వాళ్ళు, అసోసియేట్స్కి 35 years లోపున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే వ్యూయర్స్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ మిగతా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారు. సో మనకి అసిస్టెంట్ పొజిషన్కి 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, బేస్డ్ అపాన్ దేర్ కమ్యూనిటీ. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ వ్యూయర్స్. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది వ్యూయర్స్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫాలోడ్ బై ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, అసిస్టెంట్, అసోసియేటా, అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఒకవేళ మీరు కరెంట్ వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, శాలరీ, మన డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ వాళ్ళు. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, అప్లికేషన్ ఫీ కట్టిన వాళ్ళు అంటే లైక్ అందరూ కడతారు కదా, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా, డిమాండ్ డ్రాఫ్ట్ ప్రూఫ్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ సెక్షన్ మనకి సెకండ్ సెక్షన్లో మనకి మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, గ్రేడ్, ఎంత పర్సంటేజ్ వచ్చింది, మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. థర్డ్ సెక్షన్ మనకి కంప్లీట్గా మన ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ కూడా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ సెక్షన్ని మీరు వదిలేయచ్చు. అండ్ ఇక్కడ మీరు అటాచ్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని కూడా ఇచ్చారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాని రిలేటెడ్ మీరు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ పబ్లికేషన్ అని ఇచ్చారు. సో ఇవి కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ ఈ పైన చెప్పినవన్నీ కరెక్టే అని చెప్పి డిక్లేర్ చేస్తూ మెన్షన్ చేసి ఇక్కడ డేట్, ప్లేస్, సిగ్నేచర్తో
మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందండి అప్లికేషన్ని పంపించడానికి ఫిలప్ చేసి. సో ఇక్కడ మనకు ఉంది కదా నోడల్ ఆఫీసర్ చాలా క్లియర్గా ఇచ్చారు. NMCG ప్రాజెక్ట్ బై 20 February 2024 by 5:30 PM అని చెప్పి. సో ఇక్కడ చూపిస్తున్న అడ్రస్కి అయితే మీరు మీ అప్లికేషన్ని ఫిలప్ చేసి పంపించాలి. అండ్ అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలో చాలా క్లియర్గా ఇచ్చారండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఒకవేళ మీరు ST, SC, OBC, EWS కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అకాడమిక్ అచీవ్మెంట్స్ లైక్ మీ 10th, ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్, డాక్టర్ డిగ్రీ ఇవన్నీ కూడా సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు రీసెర్చ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, డీటెయిల్డ్ డాక్యుమెంట్స్ ఆఫ్ పబ్లికేషన్, డాక్యుమెంట్ రిలేటెడ్ టు UGC, CSIR, ICAR, నెట్, గేట్ ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ సెమినార్, వర్క్షాప్, కాన్ఫరెన్స్ అటెండెడ్, టెస్టిమోనియల్ ఆఫ్ 3 references, డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు నేషనల్ పార్క్ అండ్ ఫారెస్ట్ ఏరియా విజిటెడ్. సో ఇవన్నీ కూడా మొత్తం 12 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. అవన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకి డిఫరెంట్ పొజిషన్స్కి యాడ్ చేస్తున్నారు వ్యూయర్స్. ఇక్కడ చూడొచ్చు మీరు మనకి 3 pages కేవలం పొజిషన్స్కి సంబంధించిన డీటెయిల్సే ఇచ్చారు. మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3 positions ఉన్నాయండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అసిస్టెంట్ 30 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ST, SC వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ మనకి దానికి సంబంధించిన డిగ్రీ ఇచ్చారు. 60% మార్క్స్తో మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేయాలి, లైక్ డిగ్రీ ఇన్ సైన్స్, ఫారెస్ట్రీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, బయో డైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అని ఇచ్చారు. అండ్ అలాగే అసోసియేట్ పొజిషన్స్కి కూడా సేమ్ 60% మార్క్స్తో మీరు ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ పొజిషన్స్లో చేసి ఉండాలి. మనకి ప్రాజెక్ట్ అసోసియేట్కి 31,000 శాలరీ ప్లస్ HRA అని ఇచ్చారు. అసిస్టెంట్ పొజిషన్స్కి 20,000 వరకు మనకి శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి స్పాటియల్ ఎకాలజీలో ఈ డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు వ్యూయర్స్. ఇందులో మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి మాత్రం 42,000 శాలరీ ఉంటుంది. 40 years వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అండ్ అలాగే వైల్డ్ లైఫ్ సైన్స్ మీద మీకు నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు మనకి కెపాసిటీ బిల్డింగ్లో కూడా డిఫరెంట్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. శాలరీ మనకి 31,000 నుంచి 56,000 వరకు వేరీ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ పొజిషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వ్యూయర్స్. ఎవరైతే వైల్డ్ లైఫ్, జువాలజీ, బాటనీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోడైవర్సిటీ అండ్ కన్వర్జేషన్ సైన్స్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేస్తారో వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ వ్యూయర్స్. ఇక్కడ లాస్ట్ కూడా మనకి నేచర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా మనకి హైరింగ్ అయితే చేస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్, విజువల్ కమ్యూనికేషన్, గ్రాఫిక్, కామర్స్, సైన్స్, మాస్ మీడియా, కంప్యూటర్ సైన్స్. సో మీరు ఎందులో అయినా సరే డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం పాస్ పర్సంటేజ్ అయితే 60% మాత్రమే. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ జాబ్ రోల్. నేను నోటిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ రిఫర్ వన్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. ప్లీజ్ డూ లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది.